Hey, hello, hi dear friends. Welcome to Roshan's English World. ఇవాల్టి వీడియోలో మనము టెన్సెస్లో నిన్న మొన్న గత వీడియోస్లో మనం ప్రెజెంట్ టెన్స్ గురించి పాస్ట్ టెన్స్ గురించి చెప్పుకున్నాం కదా. మరి ఇవాల్టి వీడియోలో ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పుకోబోతున్నాం. ఫ్యూచర్ అంటే ఏంటండి? ఫ్యూచర్ అంటే భవిష్యత్తు. ఫ్యూచర్ భవిష్యత్తు కాలము. ఏ వర్బ్ టెన్స్ దట్ ఈస్ యూజ్డ్ టు రెఫర్ టు ద ఫ్యూచర్. ఏంటి ఈ టెన్స్ అనేది? క్రియ అనేది భవిష్యత్తులో కూడుకుని ఉంటే, దానితో ముడిపడి ఉంటే, భవిష్యత్తుతో ముడిపడి ఉంటే కనుక దాన్ని మనము ఫ్యూచర్ టెన్స్ అని అంటాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ నవ్య విల్ రైట్ ఎ సాంగ్ ఫర్ ద సెక్షనల్స్. నవ్య విల్ అంటున్నాడు. భవిష్యత్తులో ఆమె ఒక పాట రాయబోతుంది. భరత్ విల్ హ్యావ్ లెఫ్ట్ వర్క్ బై నౌ. భరత్ తన పనిని వదిలివేయబోతున్నాడు. విల్ హీ బి స్టడీయింగ్ ఫర్ టుమారోస్ ఎగ్జామ్. అతడు రేపటి ఎగ్జామ్ కోసం చదువుతూ ఉన్నాడా? They will not have performed at the concert. They will not have performed. వాళ్ళు సరిగా భవిష్యత్తులో పర్ఫామ్ చేయలేరు. విల్ యూ థింక్ ఓవర్ అండ్ లెట్ మీ నో. మీరు ఆలోచిస్తారు, మీరు రాబోయే కాలం ఆలోచిస్తారా? రైట్. మరి ఈ ఫ్యూచర్ టెన్సెస్ మళ్ళీ మనం ప్రెజెంట్ టెన్స్ లో పాస్ట్ టెన్స్ లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా మళ్ళీ మనకి 4 ఫార్మ్స్ ఉంటాయి కదా. వాటిలో మొదటిది సింపుల్ ఫ్యూచర్. చూడండి ఏమంటున్నాడు సింపుల్ ఫ్యూచర్ కి డెఫినేషన్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యూజ్డ్ టు డినోట్ an action that will happen in the future. భవిష్యత్తులో జరగబోయేటటువంటి క్రియను గురించి తెలియజేసేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఆ క్రియ ఏ కాలంలో జరిగిందని తెలియజేసేది. ఐ విల్ గో టు ద బీచ్ టుమారో. నేను రేపు బీచ్ కి వెళతాను. రేపు వెళతాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. షీ విల్ ఫినిష్ హర్ హోంవర్క్ లేటర్. ఆమె తన పనిని పూర్తి చేసుకోబోతుంది. రైట్. నెక్స్ట్ we will have a party on Saturday. మనము సాటర్డే రోజు పార్టీ చేసుకోబోతున్నాం. మనకి పార్టీ ఉంటుంది. he will buy a new car next month. అతడు వచ్చే నెల కొత్త కారు కొనబోతున్నాడు. I will call you as soon as I get home. నేను ఇంటికి వస్తూనే నీకు కాల్ చేస్తాను. ఇంటికి రావలేదు, ఇంకా ఇంటికి రావడము అనేది భవిష్యత్తే. అక్కడ రాబోతున్నాను అనేది నెక్స్ట్, వచ్చాక నేను నీకు కాల్ చేస్తానడం కూడా భవిష్యత్తు కాలమే. అర్థమైంది కదండి సింపుల్ ఫ్యూచర్ అనేది. మరి ఇది ఏ ఫామ్ లో ఉంటుంది చూడండి. సబ్జెక్ట్ ఉంటుందండి. దాని తర్వాత హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి? విల్ కానీ షల్ కానీ ఉంటాయి. దాని తర్వాత వి అంటే వర్బ్ V1 రూపంలో ఉంటుంది. చివరాకరణ ఆబ్జెక్ట్ వస్తుంది. చూడండి ఇక్కడ ఏమన్నాడు? హీ విల్ బై ఏ న్యూ కార్ నెక్స్ట్ మంత్. ఏమంటున్నాడు? హీ అనేది ఇక్కడ సబ్జెక్ట్, విల్ వచ్చింది లేదా షల్ రావాలి, విల్ వచ్చింది. బై అనేది V1 రూపము, ఆబ్జెక్ట్ అనేది న్యూ కార్. ఓకే. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ అంటే రాబోయే కాలంలో జరుగుతూ ఉన్నటువంటి క్రియ. రేపు నేను రైల్లో పోతూ ఉంటాను. రేపు మీరు మీ ఇంట్లో హ్యాపీగా పడుకుని ఉంటారు జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? రేపు జరుగుతుంది. రేపు జరుగుతూ ఉండేటటువంటిది అంటే వచ్చే కాలంలో జరుగుతూ ఉన్నటువంటిది, నిరంతరంగా నడుస్తున్నది. దాన్ని ఏమంటాం మనము? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఐ విల్ బి రైటింగ్ ద లెటర్ టుమారో. నేను రేపు ఉత్తరం రాస్తూ ఉంటుంటాను. ఏం చేస్తుంటాను? ఉత్తరం రాస్తాను. ఎప్పుడు? రేపు. మరి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ద బేబీ విల్ బి ప్లేయింగ్ ద హోల్ నైట్. విల్ బి పాప విల్ బి రాత్రంతా ఆడుకుంటూ ఉంటుంది. ఎప్పుడు? విల్ బి ఎప్పుడు? రేపు రాత్రి కావచ్చు, ఈ రోజు రాత్రి కావచ్చు. అది ఏది ఇంకా జరగలేదు కదా, ఫ్యూచరే కదా, అలాంటిది. నెక్స్ట్ చూడండి. షెల్డన్ విల్ బి ఈటింగ్ ద కేక్ లేటర్. వాడు రేపు కేకు తింటూ ఉంటాడు ఈ టైంలో.
పెన్నీ విల్ బి రన్నింగ్ ద మారథాన్ టుమారో. పెన్నీ రేపు మారథాన్ పరుగులో పాలు పంచుకుంటుంది, పరిగెడుతూ ఉంటుంది. షీ విల్ బి టేకింగ్ హర్ డాగ్ ఫర్ ఎ వాక్. ఆమె తన కుక్కను బయటికి తీసుకు వెళ్తూ ఉంటుంది. ఓకే, మరి ఈ ఫ్యూచర్ అనేది, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఏ ఫామ్ లో ఉంటుంది చూడండి. ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనే దాని యొక్క ఫార్ములా అనుకోండి బండగా. సబ్జెక్ట్ ఉంటుంది, దాని తర్వాత విల్ బి కానీ షెల్ బి కానీ వస్తుంది. చూడండి ఇక్కడ ఏమన్నాం, ముందుగా షెల్డన్ విల్ బి అన్నాం, దాని తర్వాత పెన్నీ విల్ బి అన్నాం, దాని తర్వాత షీ విల్ బి అన్నాం, ఐ విల్ బి అన్నాను, ద బేబీ విల్ బి అన్నాం కదా. మరి ఇక్కడ విల్ బి సబ్జెక్ట్, దాని తర్వాత విల్ బి కానీ షెల్ బి కానీ, దాని తర్వాత వర్బ్ అనేది V1 రూపంలో ఉండి ఇంగ్ను కలిగి ఉంటుంది. ఇది సింపుల్ గా మీరు 12 లైన్స్ అనేవి గుర్తు పెట్టుకుంటే ఈజీగా మీకు టెన్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయగలరు. వాటి గురించి ఉన్నటువంటి ఫోబియా మీ నుంచి దూరం అయిపోతుంది. చూడండి, మరి ఇక్కడ వీటికి ఎగ్జాంపుల్ చూసాం, దానికి ఉన్నటువంటి ఫామ్ అనేది కూడా చూసాం కదా. మరి నెక్స్ట్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా అంటాం కదా. చూడండి ఏమంటున్నారు డెఫినేషన్ లో, యూజ్ టు రిప్రజెంట్ అన్ యాక్షన్ దట్ స్టార్ట్స్ ఇన్ ద ప్రెసెంట్ అండ్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఏమంటాడు, రాబోయే కాలంలో ఏమవుతుంది అది, ఇట్ విల్ బి హ్యాపెన్, జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, దాని తర్వాత మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది కూడా ఏంటిది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఉదాహరణే. షీ విల్ హ్యావ్ కుక్డ్ డిన్నర్. ఆమె రేపు డిన్నర్ వండి ఉంటది. రేపు ఈ టైంకి వంట అయిపోయి ఉంటుందిరా, రేపు మనం ఈ టైంకి ఇంటికి చేరుకుని ఉంటాం, రేపు ఈ టైంకి మనం పడుకుంటాం అంటుంటాం కదా, అలాంటిది. నెక్స్ట్ చూడండి, హీ విల్ హ్యావ్ అరైవ్డ్. ఆమె ఈ పాటికి చేరిపోయి వస్తుంది, రేపు వచ్చేస్తుంది ఆమె. హీ విల్ బి, వీ విల్ హ్యావ్ మెట్ జూలీ. వీ విల్ హ్యావ్ మెట్ జూలీ. మనము రేపు జూలీని కలుస్తాం. ఇట్ విల్ హ్యావ్ స్టాప్డ్ రైనింగ్. వర్షం ఆగిపోతుంది. ఎప్పుడు ఆగిపోతుంది, నిమిషం అయినాక ఆగిపోవచ్చు, 2 నిమిషాలు అయినాక ఆగిపోవచ్చు, 2 రోజులు అయినాక ఆగిపోవచ్చు. మరి ఇట్ విల్ హ్యావ్ ఏమంటున్నాడు, స్టాప్ రైనింగ్, వర్షం ఆగిపోయింది, ఇప్పుడు ఆగిపోయే ఉంది అని అర్థం. ఇది మరి ఏ ఫామ్ లో ఉంటుంది అంటే సబ్జెక్ట్ ఉంటుంది, దాని తర్వాత విల్ హ్యావ్ లేదా షల్ హ్యావ్ అనేది వస్తుంది, దాని తర్వాత వర్బ్ అనేది V3 రూపంలో ఉంటుంది, ఆబ్జెక్ట్ అనేది చిట్ట చివరన ఉంటుంది. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి ఇది ఏం చేస్తుంది అంటే ఇది ప్రెసెంట్ లో ఏమవుతుంది, ఇది ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పని ప్రెసెంట్ టెన్స్ లో స్టార్ట్ అయిపోయి ఫ్యూచర్ టెన్స్ దాకా కొనసాగుతుంది అని అర్థం. మేము బస్సులో మా ప్రయాణము రేపు ఉదయం 4:30 దాకా కొనసాగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు మేము బస్సులో పోతున్నాం ఆల్రెడీ. మరి ఇది ఎప్పటిదాకా నడుస్తుంది అంటే రేపు, రాబోయే కాలం దాకా లేదా అరగంట తర్వాత దాకా. అంటే మొదలైపోయి ప్రెసెంట్ లో ముడిపడి ఉండి దాని తర్వాత ఫ్యూచర్ తో కూడా లింక్ అయి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా, రైట్. వీటికి ఎగ్జాంపుల్ చూడండి. ఇన్ మే ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎట్ మై కంపెనీ ఫర్ 3 years. ఇన్ మేలో నేను పనిచేస్తున్నాను కదా, నా కంపెనీకి నేను 3 ఏళ్లుగా పనిచేస్తున్నాను. హ్యావ్ బీన్ అంటున్నాడు ఇక్కడ, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, at 5 o'clock I will have been waiting for 30 minutes. నేను 5 గంటలకి నేను 30 నిమిషాల పాటు వెయిట్ చేస్తాను అంటే రాబోయే కాలంలో చేస్తుంటాను అన్నట్లు. when at 10:30 I will have been playing piano for 2 years. నేను ఎప్పుడైతే నాకు 30 ఏళ్ళు వచ్చాయో అప్పటి నుంచి మరో 2 ఏళ్ల దాకా నేను పియానో వాయిస్తూనే ఉంటాను అంటే రాబోయే ఇంకో 2 ఏళ్ల పాటు వాయిస్తాను అని అర్థం. నెక్స్ట్ చూడండి, ఆన్ థర్స్డే ఐ విల్ హ్యావ్ బీన్ నోయింగ్ యూ ఫర్ ఎ వీక్. నేను థర్స్డే, ఈ గురువారం వరకు నేను వారం రోజులుగా నిన్ను
నీతో పరిచయం ఉన్నట్టు అని అర్థం ఇక్కడ. మరి నెక్స్ట్ చూడండి, ఇది ఏ ఫామ్ లో ఉంటుంది అంటే సబ్జెక్ట్ ఉంటుంది, దాని తర్వాత విల్ హ్యావ్ బీన్ అని వస్తుంది లేదా హ్యాస్ బీన్ అని వస్తుంది. మరి దాని తర్వాత V1 రూపంలో వర్బ్ ఉంటుంది, దాంతో ఇంక్ కలిసి ఉంటుంది, చివరాకన్నా ఆబ్జెక్ట్ వస్తుంది. ఇది డియర్ ఫ్రెండ్స్ మనకి ఉన్నటువంటి ఫ్యూచర్ టెన్స్లోని 4 రకాలైన ఫార్మ్స్ గురించి చెప్పుకున్నాం. మరి నాకు ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు మీరు నా ఎదుట ఉన్నట్టుగానే నేను భావిస్తూ మీకు ఎలాంటి సందర్భాల్లో ఒక గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి బేసిక్ లర్నర్ అనేవాడు మరి ఈ వీడియోస్ చూసిన తర్వాత మీకు టెన్సెస్ పట్ల ఉన్నటువంటి ఫోబియా పోయి ఉంటుంది, మీరు టెన్సెస్ని అర్థం చేసుకుని ఉంటారని ఆశిస్తున్నాను. మరి అలాగే నా వీడియోస్లో ఇంకా ఏమైనా మీకు మోరల్ ఏదైనా కంటెంట్ కానీ లేదా ఏదైనా టాపిక్ కానీ మీకు బాగా కాంప్లికేటెడ్ అనిపిస్తే కామెంట్స్ రూపంలో నాకు పంపితే నేను వీలు చూసుకుని మీకోసం ఆ వీడియోస్ని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరి ఈ క్లాస్తో మనం టెన్సెస్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం మరో కొత్త టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. Take care. Goodbye. Thank you for watching. This is signing out your Roshan.